హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, నవంబర్ 23వ తేదీన జరిగే నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్స్ని బోర్డు విడుదల చేసింది. మీరు ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోకపోతే త్వరగా డౌన్లోడ్ చేసుకోండి. వెబ్సైట్లో మీకు లింక్ అయితే యాక్టివేట్ చేశారు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు తెలియకపోతే మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. అలాగే బోర్డు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా పరీక్ష రాయబోయే వారికి ఇచ్చింది. అవి కూడా తెలుసుకోండి. ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిందే, మన ఛానల్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా కొన్ని బిట్స్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో కూడా కంప్లీట్గా చూసి కొన్ని బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. మొత్తం ప్రశ్నల్లో ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. వీడియోస్ ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో మోడల్ పేపర్స్ ఉన్నాయి, అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. చాలా తక్కువ ఫీజుతోనే ఇవి ప్రొవైడ్ చేస్తున్నాము. చాలామంది కోర్స్ తీసుకున్నారు, బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ కూడా రావడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో ఈ కోర్సులు అయితే కనిపిస్తాయి. మీకు నచ్చిన కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో ప్రారంభించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటీవల నేను చేసినటువంటి కొన్ని వీడియోస్లో మీకు బిట్స్ అనేవి కొంచెం సింపుల్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెంచాము. ఇలా కూడా మీరు ప్రశ్నలు వస్తే చేయాలి అనే ఉద్దేశంతో మీకు ప్రతి వీడియోలో కూడా ప్రశ్నల యొక్క సరళి అనేది మారుస్తూ మీకు ప్రాక్టీస్ అయితే చేయిస్తున్నాము. ఈ వీడియో కూడా చూస్తే మీకు ఇప్పుడు బిట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది అయితే తెలుస్తుంది. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ నేను క్వశ్చన్ చదవను, ఆన్సర్స్ చదవను, అలాగే ఆప్షన్స్ కూడా చదవను. అన్నీ కూడా మీరే చేయాల్సి ఉంటుంది. ప్రతి నిమిషానికి కూడా దాదాపుగా ప్రతి ప్రశ్నకి ఒక నిమిషం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇప్పుడు డిస్ప్లే చేశాము. క్వశ్చన్ ఏంటి ఎలా ఉంది అని అనుకోవద్దు. క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది అయితే క్వశ్చన్ అనేది ఇప్పుడు మీకు ఎక్కడి వరకు ఉన్నట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇవి ఆప్షన్స్ అయితే కాదు, ఇవి మనకి ఆప్షన్స్ అవుతాయి. చూడండి, ఇవి ఆప్షన్స్ అన్నమాట. వీటిలో నుంచి కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా మీకు క్వశ్చనే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అయితే చదవండి. ఈ ఒక్క క్వశ్చన్ అయితే మీకు నేను చెప్తాను. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ కమ్యూనిటీ సెట్టింగ్ అండ్ హౌ కెన్ ఇట్ ఇంపాక్ట్ ఇండివిజువల్ హెల్త్ బిహేవియర్ అని ఇచ్చారు కదా. అందులో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇంప్రూవింగ్ పర్సనల్ హైజీన్, రెడ్యూసింగ్ డిసీజ్ ట్రాన్స్మిషన్, ప్రమోటింగ్ బిహేవియర్ చేంజ్, అలాగే ఎన్హాన్సింగ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్స్ ఏంటి అని అడిగారు కదా. అయితే ఇక్కడ మళ్ళీ మనకి కింద ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అంటే ఇందులో 1 ఈజ్ కరెక్ట్, 2, 3, 4 ఈజ్ ఇన్కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. అలాగే 1, 2, 3 1, 2 కరెక్ట్, 3, 4 ఇన్కరెక్ట్. అలాగే 1, 2, 3, 4 ఆల్ ఆర్ ది కరెక్ట్. అలాగే 4 మరియు 3 కరెక్ట్, 1, 2 ఇన్కరెక్ట్. అంటే ఇక్కడ మీకు ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేది క్వశ్చన్కి తెలియాలన్నమాట. వాటిని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్కి ఆన్సర్ అయితే చేయాలి. ఇప్పుడు మీకు క్వశ్చన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆప్షన్స్ అనేవి ఇవి అనమాట. ఇలా ఇక్కడ అనమాట ఆప్షన్స్ ఇచ్చారు. మీకు గ్రూప్స్ లాంటి క్వశ్చన్స్లో అంటే గ్రూప్ 2, గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రశ్నలే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు. అంటే అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నారు అనమాట. అందుకోసమే ఇలాంటి ప్రశ్నలు కూడా మీకు ఇస్తున్నాము. ఇలాంటి ప్రశ్నలు వచ్చేస్తాయని కాదు, వస్తే మీరు బాగా చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి మేము తయారు చేయించడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు గెస్ చేయండి, నేను కూడా చెప్పేస్తాను. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి అండి. ఓకే, ఆప్షన్ సి అంటే 1, 2, 3, 4 ఆల్ ఆర్ ది కరెక్ట్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అన్నీ కూడా కరెక్టే ఈ ప్రశ్నకి. అందుకోసమే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు ఇక్కడ చదువుకోవచ్చు. తర్వాత ప్రశ్న, ప్రశ్నతో పాటుగా 4 ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేసాం చూడండి. ఇది కూడా అలాంటి ప్రశ్నే. ఇప్పుడు మీరే చదువుకోవాలి, మీరే ఆన్సర్ చేయాలి.
కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఇప్పుడు ఆన్సర్ అయితే డిస్ప్లే చేస్తాము. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. ఓకే. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు కావాలంటే ఇక్కడ ఉంటుంది. ఈ ఎక్స్‌ప్లనేషన్ ఏమీ లేదు. ఆప్షన్ బి ఏదైతే ఇచ్చారో అదే అన్నమాట. అవన్నీ కూడా కరెక్ట్ అన్నమాట. కరెక్ట్ ఏంటి, ఇన్‌కరెక్ట్ ఏంటి అనేదే ఈ ఎక్స్‌ప్లనేషన్‌లో మీకు ఉంటుంది. ఓకే. థర్డ్ క్వెషన్ అయితే చూద్దాం. థర్డ్ క్వెషన్‌లో ఫస్ట్ మీకు ఇక్కడ స్టార్టింగ్ అయితే ఉంది. అలాగే మరికొంత ఇదైతే చూడండి. ఇది ఫుల్ క్వెషన్ అన్నమాట. ఆప్షన్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తారు. ఇవి ఆప్షన్స్. ఓకే. క్వెషన్ అండ్ ఆన్సర్ అయితే మీరు ఇలా చూసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అయితే డిస్‌ప్లే చేస్తున్నాను. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న ఎక్స్‌ప్లనేషన్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ఆప్షన్ ఏ ఏదైతే అవుతుందో అందులో ఏది కరెక్ట్, ఏది ఇన్‌కరెక్ట్ అనేదే ఇందులో మీకు చూపిస్తారు. తర్వాత ప్రశ్న. తర్వాత ప్రశ్నతో పాటుగా 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాం చూడండి. ఓకే. ఫస్ట్ క్వెషన్ అయితే క్లియర్‌గా చదివేయండి. జూమ్ చేస్తున్నాను. ఆప్షన్స్ కూడా చూసారు కదా! ఆప్షన్ డి అనేది ఇలా ఉంది. ఓకే. ఆప్షన్ డితో పాటుగా మీకు మొత్తం అంతా చూపించాను. ఇప్పుడు ఆన్సర్ అయితే గెస్ చేయండి. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి అండి. ఓకే. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రశ్న అయితే ఇప్పుడు డిస్‌ప్లే చేస్తున్నాము. తర్వాత ప్రశ్నకు సంబంధించిన ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగింది. ఇలాంటి ప్రశ్నలకు ఎక్కువ సమయం అయితే పడుతుంది ఎగ్జామ్‌లో కూడా. కానీ అన్ని ప్రశ్నలు కూడా ఇలానే వస్తాయని మనం చెప్పలేం. ఓకే. అన్నీ రాకపోవచ్చు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డిస్‌ప్లే చేస్తున్నాము. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ఇక్కడ కావాలంటే చదువుకోవచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూద్దాం. ఇది ఆరవ ప్రశ్న. ఆరవ ప్రశ్నతో పాటుగా 4 ఆప్షన్స్ కూడా మీకైతే ఇప్పుడు చూపించడం జరుగుతుంది. చదవండి.
ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూద్దాం. ఇది సెవెంత్ క్వెషన్. సెవెంత్ క్వెషన్ అనేది ఇక్కడ మనకి ఈళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్‌తో కలిపి చదువుకోవాలి. తర్వాతే మనకి చాయిస్ అయితే స్టార్ట్ అవుతాయి. 4 ఆప్షన్స్ కూడా. ఇదంతా క్వెషన్‌లోకే వస్తుంది. ఓకే. ఆప్షన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇవి 4 ఆప్షన్స్. క్వెషన్‌తో పాటు ఆప్షన్స్ కావాలంటే ఇప్పుడు మీరు చూడొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఈ ప్రశ్నకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఆప్షన్ ఏ అంటే ఏంటి? ఇది కాదు. ఇది. ఓకే. ఇది కరెక్ట్. అంటే 1 ఈజ్ కరెక్ట్. 2, 3, 4 ఇన్‌కరెక్ట్. ఓకే. అదనమాట. ఓకే. ఎక్స్‌ప్లనేషన్‌లో ఏం లేదు. ఆ 1, 2 ఏవైతే అలా ఇచ్చారో వాటినే ఇక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. ఎయిత్ క్వెషన్ విత్ ఆప్షన్స్ డిస్‌ప్లే చేశాము. చదవండి. ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఆన్సర్ అయితే డిస్‌ప్లే చేస్తాము. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి. ఓకే. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చదువుకోవచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూద్దాం. ఇది 9వ ప్రశ్న. మరి 9వ ప్రశ్నకు సంబంధించిన 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాం చూడండి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. పైనున్నదంతా కూడా మనకి క్వెషన్. ఇక్కడ కింద కనిపిస్తుందంతా కూడా బాక్స్ అంతా ఆన్సర్స్. ఆప్షన్స్ అన్నమాట. అందులో ఒక ఆన్సర్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి. ఓకే. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు 10వ ప్రశ్న అయితే చూద్దాం. 10థ్ క్వెషన్ ఇది. 10థ్ క్వెషన్‌తో పాటుగా 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగింది.
కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి. ఓకే. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. తర్వాత ప్రశ్న అయితే చదవండి. ఇదంతా కూడా క్వెషనే. ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఒకేలా ఉంటాయి. కానీ ఆన్సరే మారుతుంది. ఓకే. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఆప్షన్స్ అయితే ఇవి. ఆప్షన్ బి అనేది ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అన్ని క్వెషన్స్‌కి కూడా ఆప్షన్స్ అయితే సేమే. ఆన్సరే చేంజ్ అవుతుంది క్వెషన్ బట్టి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అయితే చూద్దామా? 12వ ప్రశ్న. చదవండి. ఆన్సర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అనేది ఇప్పుడు డిస్‌ప్లే చేస్తున్నాను. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. దిస్ ఈజ్ ద 13th క్వెషన్. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అయితే ఇప్పుడు డిస్‌ప్లే చేస్తున్నాను. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 14వ ప్రశ్న. ఆప్షన్స్‌తో పాటుగా మీకిప్పుడు ముందుగా క్వెషన్ అయితే చదవండి. అలాగే ఆప్షన్స్ అయితే డిస్‌ప్లే చేశాను. ఒకసారి చూడండి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్తున్నాను. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ ఏమీ లేదు. ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. దిస్ ఈజ్ ద 15th క్వెషన్. ఓకే. 15వ ప్రశ్న అయితే ఒకసారి చదవండి ఫస్ట్. ఆప్షన్స్ అన్నిటికి కూడా ఒకేలా ఉంటాయి.
ఇప్పుడు ఆప్షన్స్ కూడా మీరు చూడండి. ఇవి ఆప్షన్స్ అన్నమాట. ఇవి ఆప్షన్స్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఓకే. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇక్కడ ఇచ్చాము. అదేముండదు. ఈజీనే. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలిగారంటే ఎక్స్‌ప్లనేషన్ అనేది అవసరం లేనట్టే ఇలాంటి ప్రశ్నలకు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఒక 15 క్వెషన్స్ అయితే ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఇలాంటి క్వెషన్స్ ఇంకా కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటి క్వెషన్స్ తీసుకొచ్చి మీ చేత ప్రాక్టీస్ అయితే చేయిస్తాను. మీకు వీడియోస్ అనేవి మరీ లెంత్ అవ్వకుండా ఇందులో తగ్గించడం జరిగింది. ఎందుకంటే మనం చిన్న చిన్న ప్రశ్నలు చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వెషన్స్ అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది కొంచెం పెద్ద పెద్ద క్వెషన్స్ కనుక మీకు వీడియో లెంత్ ఎక్కువైనట్లయితే మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుందనే ఉద్దేశంతో ఇక్కడితో స్టాప్ చేశాను. ఇంకా కావాలంటే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగపడితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మన యొక్క యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ మోడల్ పేపర్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు మంచిగా మార్కులు రావడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.